నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను పావు కేజీ కంటే తక్కువే ఉన్నాయి దొండకాయలు అయితే తీసుకున్నా. ఎప్పుడు ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేద్దామని ముందుగా దొండకాయలను అయితే శుభ్రంగా కడిగేసి ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. ఇంకా దీనికోసం అయితే పెసరపప్పు 1 టేబుల్ స్పూన్ వరకు ఇట్లా కడిగేసి నానబెట్టుకున్నాం. పెసరపప్పు వేసి ముద్దకూరలాగా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాం. ఇందులోకైతే 1 గరిటెడు ఆయిల్ వేసుకుందాం. మరి పెద్ద గరిటె కాకుండా చిన్న గరిటెడు ఆయిల్ అయితే సరిపోతుంది. ఇక దీనిలోకి 1 పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపటలాడగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇందులోకైతే ఉల్లిపాయ అనేది వేయలేదు, ఎందుకంటే ఇంకా మళ్ళీ తీపి వస్తుంది ఉల్లిపాయ ఎక్కువ వేస్తే కనుక. అసలు వేయలేదు. ఇంకా కొంచెం అల్లం, ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి తీసుకొని కచ్చాపక్కగా దంపేసి ఇందులో వేసుకోవాలి. అట్లనే 1 పావు టీ స్పూన్ పసుపు వరకు ఇందులో వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాలు దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత పెసరపప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాం కదా, అది పక్కన నీళ్ళు వంపి పెట్టేసుకుందాం. ఇందులోకి 1 హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాం. అట్లాగే కారం కూడా 1 హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా నేనైతే, మరీ ఎక్కువ కాకుండా. కొంచెం కారం తినేవాళ్ళు ఇంకో పావు టీ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఒకసారి ఇట్లా. ఎప్పుడు ఫ్రైలు తినడం కూడా మంచిది కాదు కాబట్టి ఇట్లా ముద్దకూరలాగా వండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, రైస్లోకైనా చపాతీలోకైనా. ఇంకా ఇందులోకి కొంచెం కరివేపాకు ఇట్లా కడిగి వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇది మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు దీనిలోకి అయితే వాటర్ 1 హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసిన తర్వాత మరోసారి కలిపేసి ఇంకా దగ్గరికి ఉడికించుకోవటమే. ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేస్తే బాగుంటుంది. ఇది మరీ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇట్లా దగ్గరికి వండేసుకోవటమే. ఈ కూర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది. ఇంకొక నిమిషం అయితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. తినడానికి కూడా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు అనుకోండి. నాకైతే టేస్ట్ బాగా అనిపించింది. దగ్గరికి అయిపోయింది కదా, ఇంకా దింపేసుకుందాం. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.